హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులైంది వీడియో మీ ముందుకు వచ్చి. నేను ఈరోజు మీకు ఒక రైతులకు ఉపయోగపడే ఎంతో ఉపయోగకరమైన ఒక స్కీమ్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు అనమాట. అదేంటంటే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనమాట. మీరు ఏదైతే రైతులు పంటలు వేస్తుంటారో వాటికి గవర్నమెంటే ఫ్రీగా ఇన్సూరెన్స్ అయితే చేస్తుందన్నమాట. దాన్ని ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అంటుంటారు కదా. లాస్ట్ 5 yearsగా ముందు గవర్నమెంట్ అయితే ఉచిత పంటల బీమా పథకం కింద దాన్ని అయితే అమలు చేయడం జరిగింది. దాన్నే కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం కూడా ఉచిత పంటల బీమా పథకాన్ని ఈ ఇయర్ కూడా, ఈ సీజన్ కూడా కంటిన్యూ చేయాలని డిసైడ్ చేసింది. దాన్ని ఏ విధంగా అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరియు ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కింద దీన్నైతే మనకు ఉచితంగా అందిస్తుందన్నమాట. ఏదైతే బీమా కంపెనీలకి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాల్సి ఉంటుందో అది రైతుల తరపున గవర్నమెంట్ అనేది ఆ బీమా అనేది పే చేస్తుంది. మీరు ఎప్పుడైతే పంటలని పెడుతుంటారో అప్పుడు మీ అక్కడ ఉన్న మీ విలేజ్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ని పిలిచి మేము పలానా పంట పెడుతున్నాము అని మీరు చెప్తే వాళ్ళు వచ్చి ఆ పంటని నమోదు చేసి మీకు ఫోటో అయితే తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు దాంట్లో మిమ్మల్ని రిజిస్టర్ అయితే చేస్తారనమాట. ఉచిత పంటల బీమా పథకం కింద రిజిస్టర్ అయితే చేస్తే ఏదైనా అనుకోని సంఘటనల వల్ల, ఏదైనా తుఫాను కావచ్చు, లేదంటే వరదలు కావచ్చు, లేదంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించక మీరు పంట నష్టం అయితే జరిగితే రైతులకైతే గవర్నమెంట్ అనేది ఆ బీమా ఎంత మొత్తాన్ని అయితే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందో ఎకరాకి 5,000, 10,000 అనేది అది ఈ రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. ముందైతే ఈ ఇంతకుముందు గవర్నమెంట్ ఏదైతే ఉచిత పంటల నమోదు కార్యక్రమంగా దీన్ని అయితే కొనసాగిస్తుంది. ఈ గవర్నమెంట్ కూడా అదే పేరుతో దీన్నైతే కొనసాగిస్తుంది అనమాట. ఇందులో మీరైతే ₹1 కూడా ఈ ఇన్సూరెన్స్కి అయితే పే చేయాల్సిన పని లేదు. రైతు అనేవారు ₹1 కూడా పే చేయకుండా మీకు మీరు ఏవైతే పంటలు పెట్టి ఉంటారో ఆ పంటలకి మీరు ఫ్రీగా ఇన్సూరెన్స్ అనేది పొందవచ్చు అనమాట. ఏదైనా అనుకోని విపత్కర పరిస్థితులు, ఏదైనా వర్షాల వల్ల కానీ, అతివృష్టి వల్ల కానీ, అనావృష్టి వల్ల కానీ, లేదంటే వరదలు, తుఫాన్లు ఇలాంటి వాటి నుంచి ఏదైనా మీ పంటకు, మీరు వేసిన పంటకు నష్టం వాటిల్లితే డైరెక్ట్గా ఏదైతే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందో అమౌంట్ ఎకరాకి ఇంత అని, ఆ అమౌంట్ అయితే డైరెక్ట్గా రైతుల ఖాతాలోనే దాన్ని జమ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరియు వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ సిస్టమ్ ద్వారా దీన్ని అయితే ఈ గవర్నమెంట్ అమలు పరుస్తుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే ఆధార్ కార్డ్ మరియు మీ పాస్బుక్ జిరాక్స్, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ మరియు 1Bని అయితే తీసుకువెళ్ళి మీ దగ్గరలో సచివాలయం కానీ, లేదంటే మీకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళి మీరైతే వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారంటే మిమ్మల్ని అయితే అందులో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మరియు మిమ్మల్ని మీ పంట దగ్గరికి తీసుకువెళ్ళి మీ దగ్గర ఒక ఫోటో అయితే తీసుకొని వాటిని కూడా అందులో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏదైనా ఈ సంఘటనలు జరిగితే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ అనేది మీకు ఆ డిసైడ్ చేసిన అమౌంట్ని అయితే మీ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడైతే ఫ్రీగా అయితే చేస్తున్నారు ఈ ఖరీఫ్ సీజన్కి. కానీ రబీ సీజన్ అంటే ఈ అక్టోబర్ నుంచి మీరు వేసే పంటలకి ఖచ్చితంగా మీరే ఈ ప్రీమియంని అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఖరీఫ్ సీజన్కి మాత్రం గవర్నమెంట్ అనేది ఆ ప్రీమియంని ఇన్సూరెన్స్ కంపెనీస్కి డైరెక్ట్గా గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. నెక్స్ట్ ఈ అక్టోబర్ నుంచి మీరు పెట్టే రబీ సీజన్లో మీరు పెట్టే పంటలు ఏవైతే వాణిజ్య పంటలు ఉంటాయో వాటికైతే 5% ఈ ప్రీమియం అయితే మీరే పే చేయాల్సి ఉంటుంది. వాణిజ్య పంటలు అంటే వేరుశెనగ లాంటి పంటలు అనమాట. వాటికి మీరే 5% అంటే ₹1,00,000 ఇన్సూరెన్స్ చేస్తే 5,000 అయితే మీరే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఏదైతే ఆహార ధాన్యాలు మరియు వంట నూనెల ఇవి పంటలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరైతే 1.5% అయితే మీరే ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే లక్షకి ₹1,500 అయితే మీరు ఈ ఆహార ధాన్యాలకు కానీ, వంట నూనెలకు కానీ మీరే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్కి మాత్రం మీరైతే ₹1 పే చేయాల్సిన పని లేదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ పంటల ఉచిత పంటల బీమా పథకం కింద ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సిందిగా అయితే
నేను కోరుకుంటున్నాను. అలాగే డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకువెళ్ళి మీ అగ్రికల్చర్ అసిస్టెంట్‌ని కలిసారంటే వాళ్ళైతే రిజిస్టర్ అయితే చేస్తారు. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడే స్కీమ్ కాబట్టి ఎందుకంటే ఈ ఆహ్, ప్రస్తుత పరిస్థితులనేటివి రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి అంతా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని కాదు. మీకు 40,000 ఖర్చయినా ఒక 5,000, 10,000 మీకు డబ్బులు మీ ఈ అకౌంట్‌లో పడ్డాయంటే మీకైతే అది మీ భారాన్ని కొద్దిగా అయినా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు దీని కింద అయితే నమోదు చేసుకోండి. అది మరియు ఇది పూర్తిగా ఉచితమనమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ స్కీమ్ కింద నమోదవుతారని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. రైతుల పిల్లలు కానీ, లేదంటే రైతులు కానీ చూస్తుంటే ఇతరుల రైతులు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్. జై హింద్.